ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సద పాడదని పాట సంఖ్య 8వ పాట పాడుకుంటూ ప్రభువును మనం స్తుతిద్దాం. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సద పాడదని అనే పాట పాడుకుంటూ ప్రభువును మనం స్తుతిద్దాం. సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. పాపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే. పాపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే. కల్వారి రక్తంతో శుద్ధి చేసి, కల్వారి రక్తంతో శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో చేర్చి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా ప్రభువాని సముఖమునందు సముద్ర తరంగములవలె శోధనలెన్నో ఎదురైనను. సముద్ర తరంగములవలె శోధనలెన్నో ఎదురైనను. ఆదరణ కర్తచే ఆదరించి, ఆదరణ కర్తచే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరచి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖమునందు సౌందర్య సీయోని తలంచగా ఉప్పొంగుచున్న హృదయముతో. సౌందర్య సీయోని తలంచగా ఉప్పొంగుచున్న హృదయముతో ఆనందమానందమానందమాని ఆనందమానందమానందమాని ప్రియునితో నిన్ను పాడేదను. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా పాడెదన్. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా
రెండో చరణం తిరిగి పాడుకుందామని. శ్రద్ధ పాడెదన్ సముద్ర తరంగ మూలవలే శోధనలెన్నో ఎదురైనను సముద్ర తరంగ మూలవలే శోధనలెన్నో ఎదురైనను ఆదరణ కర్తాచే ఆదరించి ఆదరణ కర్తాచే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరచి ప్రభువాని సమ్ముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్ హల్లెలూయా సదా పాడెదన్ ప్రభువా నీ సమ్ముఖమునందు. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము, సమాధానము, ఆనందము. దేవుని బిడ్డలారా, అటు ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. తుఫానులు సముద్రములో ఏ సమయానికి ఏ రీతిగా వస్తాయో తెలియదు. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో కూడా అదే రకమైనటువంటి శోధనలు, ప్రళయములు సంభవించినటువంటి పరిస్థితులలో తన వాక్యము ద్వారా ఆదరణకర్తచే తన బిడల ద్వారా మాట్లాడుతూ ఆదరిస్తూ తన కృపను మనకు అనుగ్రహిస్తూ కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ బలపరుస్తున్నటువంటి దేవునికి ప్రభువా నీకు వందనాలు నాయన, ప్రభువా నీకు వందనాలు తండ్రి అని హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధిస్తాం. పాపపు ఊబిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మనలను ఆకర్షించి ఉంటున్నాడు. కల్వరి రక్తముతో ఆయన మనలను శుద్ధీకరించి ఉంటున్నాడు. పరిశుద్ధుల యొక్క గుంపులో ఆయన మనలను చేర్చి ఉంటున్నాడు. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రములు తండ్రి. స్తుతికి కారణభూతులకు మా గొప్ప రక్షక మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ రీతిగా నాయన ప్రభువా సంఘమంతయు కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి ప్రభువా, అనుకూల పరిస్థితులను బట్టి వాతావరణమును బట్టి ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మలను ప్రభువా అయ్యా జ్ఞాపకము చేసుకుని ప్రభువా కుమారుని యొక్క బలియాగము ద్వారా ప్రభువా మమ్మల్ని విమోచించిన దేవా మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా విశ్వాస జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒడిదొడుకులను నాయన ప్రభువా అధిగమించే శక్తిని కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకు మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. నీవు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్లయితే నాయన ప్రభా ఎప్పుడో ప్రభా ఈ లోకములో మేము గతించిపోయేవారము నాయన. నీ ఆశ్చర్యమైనటువంటి కృపను ప్రభా మా ఎడల కనుపరుస్తూ చూపిస్తూ కుమ్మరిస్తూ ఆదరిస్తూ రక్షిస్తున్నందులకు తండ్రి ఏమిచ్చి మీరు నాన్న మేము తీర్చుకోగలము నాయన. విరిగిలంటే హృదయముతో ఈ మా స్తుతులు నజరేయుడైన యేసు నామమున సమర్పించుకొని చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి